హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను పటాకా కుకింగ్ అండ్ ఫ్యామిలీ వ్లాగింగ్. ఈరోజు మనం కాజు ఎగ్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది వీడియోలో చూసేయండి. చపాతీ, పుల్కా, బటర్ నాన్, బగారా రైస్, జీరా రైస్లోకి సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనమైతే కడాయి స్టవ్ పైన పెట్టుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నేను ఎగ్స్ అయితే ముందుగా 20 minutes సాల్ట్ వేసి ఉడికించి పక్కన పెట్టుకున్నాను. ఇలా ఇప్పుడు మనము గుడ్డు పొట్టు ఒలుచుకొని మనం ఘాట్లు పెట్టుకొని ఇలా ఆయిల్లో వేసుకొని సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసుకొని ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనము ఇలా వేయించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన ఉంచాలి. ఇప్పుడు ఇందులోనే మనం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు 10 to 15 కాజు అండ్ ఇందులోకి మనము కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇది మధ్య మధ్యలో కలుపుతూ మూత పెడుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా వేయించుకొని మనం ఇప్పుడైతే బ్లెండర్లోకి అయితే తీసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనం మీడియం సైజ్ 4 టమాటోస్ కట్ చేసుకొని పెద్ద ముక్కలుగా ఇలా ఉడికించుకొని ఇవి కూడా చల్లారాక బ్లెండర్లోకి తీసేసుకోవాలి. నేను ఈరోజైతే మిక్సీలో చేయట్లేదు, బ్లెండర్లో చేస్తే కొంచెం మనకు ఫైన్గా కాకుండా కొంచెం బరకగా వస్తుంది. అప్పుడు మనకు ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు ఇలా బ్లెండర్లో చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇందులో 3 tablespoons ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఒక బిర్యానీ ఆకు అండ్ దాల్చిన చెక్క, ఒక 3 పచ్చిమిర్చి పొడవుగా చీల్చి ఇలా వేసుకోవాలి. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసింది యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి, లేదంటే ముద్దలాగా గడ్డ కట్టుకుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఇందులోకి పసుపు, 3 tablespoons కారం, 2 tablespoons సాల్ట్, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్నర ధనియా పొడి యాడ్ చేసుకొని ఒకసారి ఇవంతా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, కాజు, టమాటో, ఆనియన్స్, అది ఇప్పుడు ఇందులోకి మనం యాడ్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 2 to 3 minutes అయితే మనం మూత పెట్టి వదిలేస్తే అది కొంచెం మనకు ఆయిల్ అనేది ఇట్లా పైకి రిలీజ్ అవుతుంది. అప్పుడు మనం ఇంకా వాటర్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా ఆయిల్ అయితే మనకు వదులుతుంది. ఇప్పుడు మనం ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఇందులోకి యాడ్ చేసుకొని మనము ఒక 2 to 3 minutes అయితే మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఎగ్స్కి ఈ ఉప్పు కారం పట్టేలాగా ఇలా కలుపుతూ ఉండాలి. ఇందులోకి 2 tablespoons ఫ్రెష్ క్రీమ్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ లేని వాళ్ళైతే గడ్డ పెరుగు ఇలా మనకు వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని నేనైతే ఫ్రెష్ క్రీమ్ తోటి గార్నిష్ చేసుకుంటున్నాను. మీకు ఈ రెసిపీ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్తో మళ్ళీ ముందుకు. అంతవరకు బాయ్ బాయ్.